హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక నేను ఒక బంపర్ ర్యాలీ అబౌట్ 600 పాయింట్స్ ర్యాలీ తర్వాత ఈ రోజు కూడా మార్కెట్ ఒక మంచి ర్యాలీని చూసాం. సో దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ డే అనమాట. సో ఈ రోజు మనకి 180 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం నిఫ్టీ అరౌండ్ 22,798 దగ్గర. అండ్ ఫస్ట్ సెషన్ లోనే అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే ఆ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ అవటం చూసాం. 22,642 లో రావటం చూసాం. అండ్ నెక్స్ట్ 10:30 to 3:30 మనం చూస్తే కనుక ఎనీవేర్ బిట్వీన్ 22,800 నుంచి 22,900 మధ్యలో ఆసిలేట్ అయ్యి 22,821 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక 20 పాయింట్స్ పక్కన పెడితే కనుక 22,800 దగ్గర ఓపెన్ అండ్ నిఫ్టీ 22,820 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి బార్ దీన్ని మనం డోజీ బార్ అంటాం. అండ్ ఎప్పుడైతే ఇలాంటి బార్ ఆఫ్టర్ బిగ్ డే ఆఫ్ ర్యాలీ వస్తుందో దీన్ని కొద్ది అన్సర్టన్ బార్ గా ట్రీట్ చేస్తాం. అండ్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక 22,580 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన డిసెసివ్లీ ఇవాళ సెకండ్ డే క్లోజ్ అయింది. సో అది వెరీ షార్ట్ టర్మ్ లో ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది, విచ్ ఇస్ 22,600 అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడితే కనుక ఇన్ కేస్ ఎవరికైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక అది స్టాప్ లాస్ లాగా యూజ్ చేయాలి. బట్ అదర్వైజ్ మనకి ట్యూస్డే బార్ ఏదైతే ఉందో ఒక బిగ్ రెడ్ బార్ 23,180 నుంచి 21,281 ఈ 99 పాయింట్స్ బార్ అనేది ఇంకా సిగ్నిఫికెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా మనకు ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది తప్ప నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్. సో ప్రాబ్లీ మనకి నిఫ్టీలో గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏ సెక్టర్స్ అయితే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసాయో అవన్నీ కూడా ఈ రోజు కొద్దిగా ఒక మంచి గెయినర్స్ లాగా చూడొచ్చు. సో ఐటీ ఈ రోజు సెకండ్ డే ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో ఆల్ స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఎనీవేర్ బిట్వీన్ 2 to 4% పెరగటం చూసాం. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టాక్స్ లో కొద్దిగా బయింగ్ చేసాం. సో స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, అదర్ ఫినాన్షియల్ లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక లాస్ట్ ట్యూస్డే రోజు ఏవైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఒక బుచ్చరింగ్ జరిగిందో వాటిల్లో స్వల్ప రికవరీ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా కానీ, అదర్ స్టాక్స్ లైక్ పెట్రోనెట్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా అప్మూవ్ రావటం చూసాం. ఇక అదానీస్ అండ్ మెటల్స్ కూడా కొద్దిగా స్వల్పంగా పెరిగాయని చెప్పొచ్చు, దో అంత సిగ్నిఫికెంట్ గెయిన్స్ రాకపోయినా కూడా. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ కూడా స్వల్పంగా పెరిగింది 0.7%. సో ఈ ఆల్మోస్ట్ మనకు పుల్ బ్యాక్ ర్యాలీ చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 1,600 పాయింట్స్ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చిన లాస్ట్ 3 days లో రిలయన్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు కంపేర్ టు అదర్ స్టాక్స్ లైక్ ఆటోస్, మెటల్స్ వీటన్నిటితో కంపేర్ చేస్తే కనుక. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మనకి తెలిసిందే జనరల్లీ మనీ ఒకవేళ హై బీటాక్ మూవ్ అవుతుంటే డిఫెన్సెస్ లో సెల్ ఆఫ్ వస్తుంది అని. సో ఆ కోలో మనకి చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాలో ఒక గుడ్ సెల్ ఆఫ్ కూడా రావటం చూసాం. మేబీ ప్రాఫిట్ టేకింగ్ అనొచ్చు. స్టాక్స్ లైక్ లీవర్ కానీ, నెస్లే కానీ, బ్రిటానియా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ సమ్ ఫార్మా స్టాక్స్ లైక్ దివీస్ ఇవన్నీ కూడా కొంచెం వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదర్వైజ్ చార్ట్ ప్యాటర్న్స్ మనకి చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ కొంచెం కంఫర్ట్ జోన్ కి మార్కెట్స్ వచ్చినాయని చెప్పొచ్చు, అన్లెస్ దెర్ ఇస్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఎట్ ద సెంటర్. సో ఇక్కడ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఐ థింక్ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు, బట్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని మనం అనుకోవచ్చు. సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాం. సో ఈ రోజు ఓపెన్ చూస్తే కనుక 49,426 ఇది ఆల్మోస్ట్ అబౌట్ క్లోజ్ టు 400 పాయింట్స్ పైన ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్ లో మైనస్ కూడా రావటం చూసాం. సో యాజ్ లో యాజ్ 48,900 దాకా కూడా రావటం చూసాం. అంటే బిలో 49,000 కూడా డిప్ అవటం చూసాం. అండ్ హై చూస్తే కనుక 49,670 అండ్ క్లోజ్ వాజ్ అబౌట్ 49,296. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ స్మాల్ బాడీ ఫార్మేషన్. సో ఇది కూడా ఒక చిన్న అన్సర్టనిటీ బార్ గా మనం చూడొచ్చు. అండ్ 48,656 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో బ్యాంక్ నిఫ్టీకి అది ఒక మంచి సపోర్ట్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో. సో దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ట్యూస్డేస్ హై 50,660 అండ్ ట్యూస్డేస్ లో 46,077 ఈ రేంజ్ అనేది ఇంకా బ్రీచ్ అవ్వలేదు కాబట్టి అది కూడా ఒక సిగ్నిఫికెంట్ బార్ గా మనం చూసుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఇవాళ చూస్తే కనుక ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డామినేట్ చేశాయని చెప్పొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మంచి గెయిన్స్ ఎగ్జిబిట్ చేశాయి.
సో ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 3.5% దాకా పెరగటం చూసాం. పిఎన్బి ఒక 1.5% పెరగటం చూసాం. అఫ్ కోర్స్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా మిక్స్ గా ట్రేడ్ అవటం చూసాం. సో స్టాక్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, బంధన్ ఇవన్నీ పెరిగితే మనకి ఇండస్ ఇండ్, యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ ఏయూ బ్యాంక్ స్వల్పంగా నష్టపోవటం మనం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి ఎఫ్&ఓ విషయానికి వస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డామినేట్ చేశాయని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ బిహెచ్ఎల్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ అండ్ అదర్ స్టాక్స్ లైక్ వేరే పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో మనం చూస్తే గేల్ కానీ, ఆర్ఈసీ కానీ, కాంకర్ కానీ, ఐఆర్సిటిసి, పిఎఫ్సి అన్ని స్టాక్స్ కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినాయి. బట్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దేర్ ప్రీవియస్ హైస్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ ఫర్ మేబీ పిఎఫ్సి, ఆర్ఈసీ లాంటి స్టాక్స్ కొంచెం దగ్గరలోకి వచ్చాయి, 7 to 8% దగ్గరలోకి. ఇంకా అదర్ హైబీటా నేమ్స్ మనం చూస్తే కనుక జీ, ఐడియా, లేదంటే ముత్తూట్ ఫైనాన్స్, జిఎంఆర్ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చూసాం. ఇక న్యూ హై హిట్ అయిన స్టాక్స్ లో మనకి ఈరోజు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అగైన్ ఒక న్యూ హై హిట్ అయింది. అండ్ ఏబీ క్యాపిటల్ అనేది కూడా ఒక నియర్ టు ద ఒక మంత్ హై దగ్గర కూడా రావటం చూసాం. సో ఈ స్టాక్స్ మనకి వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక మార్కెట్ పడినప్పుడు ఈ స్టాక్స్ తక్కువ పడతాయి కాబట్టి సపోర్ట్ పాయింట్స్ లో మనకు ఒక ఆపర్చునిటీ దొరికే ఛాన్సెస్ ఎక్కువ. ఇక వీక్ అయిన స్టాక్స్ లో ఇక్కడ కూడా కొంచెం కన్స్యూమర్ స్టేపుల్స్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో పిడిలైట్ కానీ, లేదంటే గోద్రేజ్ సిపి కానీ ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. అండ్ సన్ టీవీ ఏదైతే నిన్న మన ఒక స్టెల్లార్ ర్యాలీ వచ్చిందో ఆల్మోస్ట్ 612 to 760, ఈ రోజు ఒక 2.5% పడుతుంది చూసాం. అదర్ స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్ కానీ, ఇక్కడ అగైన్ లూపిన్, సిప్లా లాంటి ఫార్మా స్టాక్స్, ఇప్కా ల్యాబ్స్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ జూబ్లియంట్ ఫుడ్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ టోటలీ డామినేటెడ్ బై తెలంగాణ అండ్ ఆంధ్ర స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మన ఫోకస్ మన స్టేట్ స్టాక్స్ మీద ఉంటుంది కాబట్టి ఐ థింక్ దట్స్ వేర్ వీఆర్ లిటిల్ బయాస్డ్ అని చెప్పొచ్చు. వేరే స్టాక్స్ మనం చూస్తే కనుక సీక్వెంట్ సైంటిఫిక్, నజారా, మిండే ఇండియా, లేదంటే మజడాక్ డాగ్, ఆఫ్ కోర్స్ అది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్, అండ్ ఆర్బిఎన్ఎల్, రైల్టెల్, ఇర్కాన్ ఇవన్నీ కూడా పెరిగాయి. బట్ మన స్టేట్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్ లో ఉన్న లిస్టెడ్ కంపెనీస్ కనుక చూస్తే ఈ రోజు అగైన్ హెరిటేజ్ ఒక 10% అప్ అవటం చూసాం. అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, నవా కార్ప్, హెరిటేజ్, కేసీపీ, లితికా, ఎన్సీసీ అండ్ వీకెస్ట్ స్టాక్ లైక్ రామ్కీ కూడా ఒక మంచి అప్మోర్ అవటం చూసాం. ఎనీవేర్ బిట్వీన్ 5 to 15% కూడా పెరగటం చూసాం. నవా వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 544 అది కూడా బ్రీచ్ చేసి 585 దగ్గర క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ హెచ్బిఎల్ లాంటి స్టాక్స్ కొద్దిగా 3 to 4% పెరిగాయి. అది కూడా లోకల్ స్టాక్ గా మనం భావిస్తాం. ఇక రియాలిటీలో కూడా ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఇన్ఫ్రా అండ్ రియాలిటీ, అదర్ స్టాక్స్ లైక్ డీబీ రియాలిటీ కానీ, ఇన్ఫాక్ట్ ఎన్సీసీ కూడా ఈ రోజు ఒక న్యూ హై హిట్ అవటం చూసాం. ఆల్మోస్ట్ 319 దాకా వెళ్ళి అరౌండ్ 305 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ వీక్ గా ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో వాటిలో మనం చూస్తే కనుక జేపీ గ్రూప్ ఈరోజు ఫిఫ్త్ డే ఆల్మోస్ట్ ఎవ్రీడే 5% డౌన్వర్డ్ సర్క్యూట్ రావటం చూసాం. ఇక అదర్ స్టాక్స్ లైక్ డీమార్ట్ కానీ, స్వెలెక్ట్ కానీ, పాలిప్లెక్స్ కానీ, న్యూల్యాండ్ కానీ కొద్దిగా హై లెవెల్స్ నుంచి ప్రాబ్లీ మనకి మార్కెట్ కొంచెం కరెక్ట్ అవటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ ఈ రోజు మనం చూడాలంటే కనుక మనం బయోకాన్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఫార్మా యాజ్ ఎ స్పేస్ టోటలీ వీక్ ఉంది. అఫ్ కోర్స్ గ్రాన్యూల్స్ కొద్దిగా పెరిగినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఎనీవేర్ బిట్వీన్ 2 to 2.5% ఆర్ మేబీ 1% పడ్డాయి. బట్ బయోకాన్ ఈరోజు 10% పెరిగి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవుతుంది చూసాం. సో లాస్ట్ మంత్ హై వాజ్ 331 అండ్ ఈ రోజు క్లోజింగ్ 335. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ చేయాలి. అండ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా మనం అబ్జర్వ్ చేసాం ఈ స్టాక్ లో. సో డెఫినెట్లీ ఇది మల్టీ మంత్ హై, నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది 371 దగ్గరే ఉంటుంది. సో ఈ స్టాక్ ని రేడార్ లో పెట్టుకుని ఎవ్రీ డిప్ లో వన్ షుడ్ ట్రై టు బై. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్, అదొకటి గమనించాలి. మన ట్యూస్డే స్లో వాస్ 265, అంటే విత్ ఇన్ 2 days ఇది 265 నుంచి 335 దాకా పెరగడం చూసాం, విచ్ ఇస్ అబౌట్ 70 రూపీస్. సో క్లోజ్ టు 20% విత్ ఇన్ 2 days పెరిగింది లోస్ నుంచి చూస్తే కనుక. బట్ స్టిల్ పొటెన్షియల్ ఉన్న స్టాక్, బ్రేక్అవుట్ చార్ట్ కాబట్టి. సో ఈ స్టాక్ ని 321 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. 312 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మస్ట్, అండ్ ప్రాబ్లీ దట్స్ అ ట్రేడింగ్ పొజిషన్ వీ నీడ్ టు మెయింటైన్ ఇన్ బయోకాన్ అని మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ 3 to 5 days లో దిర్ వుడ్ బి సమ్ ఈవెంట్స్ లైక్ రేపు వీక్లీ చార్ట్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ వీకెండ్ లో ఐ థింక్ మన నరేంద్ర మోదీ గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఓత్ తీసుకుంటున్నారు. అండ్ అదే విధంగా మేబీ
మినిస్ట్రీ అలొకేషన్స్ ఏ శాఖ ఎవరికి వస్తుంది అనేది ఇమీడియట్లీ రాకపోయినా కూడా సమ్ రూమర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్ కొద్దిగా వోలటైల్ అవుతుంది. మేబీ ఫర్ ద నెక్స్ట్ 3 to 5 days కొంచెం వోలటాలిటీ తగ్గినప్పటికీ ఒక 200-250 పాయింట్స్ వోలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి ప్రాబ్లీ బడ్జెట్ కి అగైన్ ఒక డైరెక్షన్ అనేది తీసుకుంటుంది. సో ఈ స్టేజ్ లో కొద్దిగా కాషియస్ గా ఉండాలి. అగ్రెసివ్ గా హైబిటా స్టాక్స్ లో అయితే వెంచర్ అవుట్ అవ్వకూడదు, ఎందుకంటే స్టాప్ లాసెస్ దూరం ఉంటాయి అలాంటి స్టాక్స్ లో. ఒకవేళ మనీ డిప్లాయ్ చేయాలి అనుకుంటే కనుక సేఫ్ కౌంటర్స్ ఆర్ సేఫ్ సెక్టర్స్ లైక్ ఫార్మా కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఐటీ కానీ వీటిల్లోనే ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అనేది మనీ డిప్లాయ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.